మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, చాలా మంది అంటుంటారు పూజ చేసే టైంలో ఆడపిల్లలు జుట్లు విరబోసుకొని పూజ చేయకూడదు, జుట్టు ముడేసుకొని చేయాలి అని అంటుంటారు. అది శాస్త్రం ప్రకారం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు చేయకూడదు అంటారా అలా విరబోసుకొని? మన శాస్త్రం ఎవరిని కూడా ఆడపిల్లలు అని అడిగారు, అది తప్పు ప్రశ్న. మగపిల్లలు కూడా జుట్టు విరబోసుకోవటానికి ఒప్పుకోలేదు. పిలక వేసుకుని ముడి వేసుకుంటారు, గమనించారా? పిలక కింద అంటే ఎక్కువ బ్రాహ్మణ్సే చూస్తారు. బ్రాహ్మణ్ అలా ఏమైపోయింది, రాను రాను ఒక వర్గం వాళ్ళు అన్నట్లుగా అయిపోయింది. కానీ అందరికీ ఆ శాస్త్రం ఉన్నది. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన పాయింట్లు తలలో ఇక్కడ కానీ వెనకాల ఇక్కడ కానీ ఆ చిట్ట చివర ముచ్చులుగుంటాంటాం ఆ ప్రాంతంలో చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ దెబ్బ తగిలితే చనిపోతారు. ఇక్కడ కానీ అక్కడ దెబ్బ తగిలితే చనిపోతారు. అంటే పడగాని దెబ్బ పడనానంత వేగంగా బలంగా ఆ స్పాట్లో తగిలితే, ఎందుకు ఒకసారి కింద పడిపోయి డబ్బుకి చనిపోయిన వాళ్ళు అనిపిస్తూ మనం చూస్తుంటాం. ఆ స్పాట్లో దెబ్బ తగిలితే, అందుకని జుట్టు అనేది ఏంటంటే అదంతా కవర్ చేసి మనకు ఒక హెల్మెట్ లాగా పనిచేస్తుంది. దేవుడు ఇచ్చిన న్యాచురల్ హెల్మెట్ జుట్టు. అర్థమైందా? అది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ముచ్చలగుట్ట దగ్గర ఇంకా సీరియస్గా ఉన్నటువంటి పాయింట్ కదా. ఎందుకంటే అది మన మెడని శరీరానికి కలిపేటటువంటి లింక్ పాయింట్, వెన్నెముక ఆధారంగా ఉన్నటువంటి పాయింట్. అక్కడి నుంచే కదా వెన్నెముక మొదలవుతుంది. కనుక అలాంటి వీక్ పాయింట్లో ఎవరైనా దెబ్బ తగిలి కొడితే ఇంకా వాళ్ళు అవుట్, అంతే. అలాంటి దాన్ని మనం ఎంత పరిరక్షించుకోవాలి. కనుక అక్కడ గుత్తిగా వస్తుంది. ఎవరి జుట్టైనా అక్కడ గుత్తిగా చేరుతుంది. చివరికి గమనించండి, దేవుడు పెట్టిన న్యాచురల్ ఇవన్నీను. ఆ గుత్తి అక్కడ ఉంటే ఎప్పుడు దెబ్బ తగిలినా పైకి తగులుతుంది, కానీ అసలు చోట తగలదు. లోపల ఉన్నటువంటి ఆ సెన్సిటివ్ ఆర్గాన్ మీద తగలదు. ఇది మనం మామూలుగా లౌకికంగా చెప్పుకోవాల్సింది. ఇంకొకటి లౌకికంగానే ఇంకొక పాయింట్ అంటే, ఎక్కువగా స్త్రీలు వంటలు చేస్తూ ఉంటారు. మన దేశంలో ఎక్కువగా స్త్రీలు వండిన వంటలే ఎక్కువ. పురాణాల్లో 40 వండారేమో, కానీ ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అలాంటివి అయితే పెద్ద పెద్ద మగవాళ్లే వచ్చి, ఎందుకంటే భారీ పాత్రలు ఎత్తటాలు దించటాలు జరుగుతాయి కనుక ఎక్కువగా మగవాళ్ళు వంటలు చేయటం కనపడుతుంది. మామూలుగా ఇంటిలో అయితే స్త్రీలే వంట చేయటం కనపడుతుంది. ఈ మధ్య ఎవరు వంటలు చేయటం లేదు, బయట నుంచి తెప్పించుకుంటున్నారు. ఈ రోజు సీన్ గురించి నేను మాట్లాడటం లేదు. ఎక్కడైనా వంట అయితే వండబడుతోంది కదా, ఆ వండబడుతున్న వంటలో పొరపాటున జుట్టు పడితే అది విషతుల్యం, విషంతో సమానం. కనుక మనకి శాస్త్రంలో చాలా క్లియర్గా ఏం రాశారంటే, పొరపాటున కంచంలో ఒక వెంట్రుక కనిపిస్తే ఈ కంచం మొత్తం పారేసి ఇంకో కంచం పెట్టుకుని, చేతులు కడుక్కుని, కాళ్ళు కడుక్కుని, ఇంకో కంచం పెట్టుకుని మళ్ళీ వడ్డించుకుని తినాలి. అంత ప్రమాదకరం, అది మంచిది కాదు. ఇప్పటికైనా కొన్ని ఆవులు అవి చూడండి, ఆ జుట్టు అంతా తిని లోపల కడుపులో పేగుల్లాగా అయిపోయి వాటి తర్వాత పాపం చనిపోతూ ఉంటాయి. లేకపోతే సర్జరీ చేసి ఆ ఉండలు తీస్తూ ఉంటారు. ఇవి ప్రమాదకరం అనేది అర్థమవుతుంది కదా. ఇంకొకటి, జుట్టును ఆశ్రయించుకుని పాపాలు ఉంటాయి. ఎందుకుంటాయి? మనం వదిలేస్తున్నాం కదా జుట్టుని ఇట్లాగా. ఆ వదిలేసినవి ఆకర్షణకి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ వదిలేసిన వెంట్రుకలు ఆకర్షణకి ఉపయోగపడి అది పాపాన్ని ఆకర్షిస్తాయి. ఈ పాపాన్ని ఆకర్షించటం వల్ల వదిలేసిన జుట్టు వల్ల ఎక్కడైతే ఉందో, యాంటెనా అయితే మనకి పైన ఒక యాంటెనా పెడుతున్నామమ్మా, యాంటెనా నుంచి మనకి సిగ్నల్స్ అన్ని అట్రాక్ట్ అవుతున్నాయా? ఇవన్నీ యాంటెనాస్గా పనిచేస్తాయి. ఎప్పుడైనా కొంతమంది సాధువుల్ని చూడండి, కొంతమంది ఇక్కడ ముడి పెడతారు, కొంతమంది ఇక్కడ ముడి పెడతారు, కొంతమంది మొత్తం ఇదంతా కూడా ఇలా కప్పేస్తారు. గమనించారా? ఇలా కొంతమంది ఇలా గోపురం లాగా పెడతారు. ఆ కారణం ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్కటి సిగ్నల్ ఆకర్షించడానికి ప్రయత్నించే సందర్భంలో ఆ జుట్టును ఆ విధంగా వాళ్ళు ముడివేస్తారు. మనం వదిలేస్తున్నాం. చాలా చోట్ల ఆలయాల్లో, ముఖ్యంగా తిరుమల ఆలయంలో జుట్టునివ్వటం అనేది ఉన్నది కదా. మొక్కుకుని జుట్టు కత్తిరించటం, ఇన్ని వెంట్రుకలు కత్తిరించటం, 3 కత్తెరలను లేకపోతే మొత్తం గుండు చేయించుకోవటమో ఉన్నది కదా. ఆయన పేరు వెంకటరమణుడు, వెంకటేశ్వరుడు. కట అంటే పాపాలు అని, హరించటం, వేం అంటే పాపాలని హరించేవాడు, హరించే ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుడు పాపాలని జుట్టు నుంచే హరిస్తున్నాడు. అంటే జుట్టును అంటి పెట్టుకుని, జుట్టును ఆశ్రయించి ఉన్నటువంటి పాపాలని తీసేయటానికి జుట్టు ఎప్పుడూ కూడా, ఆ పాపాలు దీనికి అంటుకోకుండా ఉండాలంటే జుట్టు తప్పనిసరిగా ముడి కానీ జడ కానీ వేసుకోవాలి. ఇదివరకు స్త్రీలని నేనే అనేదాన్ని ఎప్పుడు, అంతా ముడి పదార్థాలు జడ పదార్థాలుగా ఉండేవి. ఇప్పుడు విడి పదార్థాలు కూడా తయారైనాయి అని. అంటే
ఇప్పుడు విడదీసేస్తున్నారు జుట్టుని. ఈ విడదీసేయటం వల్ల వాళ్ళ జుట్టు వాళ్ళకే సౌకర్యంగా ఉండదమ్మా. ఆకర్షణీయంగా అనిపిస్తూ ఉంటుందేమో కానీ సౌకర్యంగా అయితే ఉండదు. అందుకనే ఫారినర్స్ కూడా ఎప్పుడు జుట్టు కత్తిరించేసుకుని ఇక్కడ దాకా జుట్టు పెట్టుకుంటారు కానీ ఇలా వేళ్లాడే జుట్టులు పెట్టుకోరు. మన ఇండియాలో వేళ్లాడే జుట్టులు ఇక్కడే ఎక్కువ. అంటే ఇంకో చోట్ల కూడా ఉన్నాయేమో వేరే విషయం, ఇక్కడ ఎక్కువ. ఎలాగో మనకి జనాభా ఎక్కువ, ప్రపంచంలో అందరికంటే వేళ్లాడే జుట్లు ఉన్న వాళ్ళు ఇండియాలోనే ఎక్కువ నిర్ద్వంద్వంగా, అవునా? కనుక ఈ వేళ్లాడే జుట్టు వల్ల పాపాలన్నీ ఆకర్షింపబడతాయి జుట్టులోకి పాపాలు ఆకర్షింపబడి ఈ పాపాల ద్వారా వీళ్ళు మనం నెగటివ్ ని వదులుకోవాలని చూస్తున్నాము, ఇంకా వస్తుంది, ఆకర్షిస్తున్నాం, రా 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 అని పిలుస్తున్నాం శరీరంలోకి నెగిటివిటీని. ఎంత ఇబ్బందో ఆలోచించుకోండి. ఎందుకు వదిలేద్దాన్ని కట్టుకోమంటారు అంటే ఎందుకు. కనుక ఎవరికి కూడా ముఖ్యంగా స్త్రీ గురించి అయితే నేను ఇక్కడ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నప్పటికీ స్త్రీ గురించి ఒకటి చెప్తా. ధర్మానికి ఉన్న 4 కాళ్ళలో ఒక్కొక్క కాలు ఒక్కొక్క యుగంలో ఒకటి పోయి 4 కాళ్ళలో ఒక్క కాలే మిగిలింది, కలియుగం వచ్చేసరికి అని చెప్పుకుంటున్నామా? స్త్రీ అనేది చిట్ట చివరి అంశమ్మ. ఈ స్త్రీ కూడా ధర్మం వదిలేస్తే ధర్మం సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. ఇప్పటికే మగవాళ్లలో ప్యాంటు షర్టులు వేసుకునే వాళ్ళు ఎక్కువ, మన భారతీయ శాస్త్రీయ విధానంగా బట్టలు వేసుకునే వాళ్ళు తక్కువ. ఇప్పటికే మగవాళ్లలో కొంచెం కూడా పొరపాటును కూడా పిలక పెట్టుకోకుండా ఉండేవాళ్ళు, పిలక పెట్టుకున్న వాళ్ళు కేవలం పురోహితులు, పూజారులు, సిద్ధాంతులు మాత్రమే అనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ. మిగిలిన వాళ్ళందరూ ఆంగ్లేయ పద్ధతిలో ఇవి పెట్టుకునే వాళ్ళే ఎక్కువ. ఈ రోజుల్లో కూడా చూడండి, సిక్కుల్లో పురుషులు కానీ మహమ్మదీయ పురుషులు కానీ వాళ్ళు జుట్టు పెంచుకుని వాటికి ముడి వేసుకుని ఇలా కట్టుకోటాలు కూడా ఉంటున్నాయి. వాళ్ళు వాటిని ఎక్కడా వదిలేయటల్లా. మన హిందూ పురుషులే ఎటు కాకుండా తయారయ్యి వదిలేస్తున్నారు. వీటి వల్ల వాటి ద్వారా పాపాలు లోపలికి వెళ్తున్నాయి. మాకు నెగిటివిటీ ఉంది అంటే సమాజంలో మరి నెగిటివిటీ కాకుండా ఏముంటుంది? ఈ స్త్రీ కూడా వదిలేయటం మొదలు పెడితే స్త్రీనే ఎందుకు చేయాలి? స్త్రీకే ఈ బాధ్యతలన్నీ ఏంటంటే ఇంటి ఇల్లాల మీదే ఇంటికి ఆ పేరు వచ్చింది, ఇల్లు అనేటటువంటి పేరు వచ్చింది. ఆవిడ ఈ ఇంటినంతా బాధ్యత వహించేటటువంటి గృహరాణి, మహారాజ్ఞి. ఇంటికి ఆవిడే అధిదేవత. అలాంటి అధిదేవత దారి తప్పితే ఇల్లంతా దారి తప్పుతుంది. కనుక అధిదేవత సరిగ్గా ఉంటే ఇల్లంతా దారిలో ఉంటుంది. కనుక ఇప్పుడు స్త్రీలు కూడా మానేస్తున్నారు అంటే ఎంత చిట్ట చివరి స్థితికి మనం వచ్చేసామో, ఇక ధర్మాన్ని నిలబెట్టుకోలేని స్థితికి వచ్చేసామో ఆలోచించండి. స్త్రీ కూడా ఏవైతే ధర్మం విధించినటువంటి పనులన్నీ చేస్తోందో ఇప్పుడు, అంటే పురుషుడు చేస్తే తప్ప స్త్రీ చేస్తే తప్ప అని అంటల్లా. వీటికి పురుషుడు ఒప్ప స్త్రీ తప్ప అనే మాటలు చర్చించట్లా నేను. వాళ్ళు కూడా చేసి తీరాలి. వాళ్ళు దాటిపోయే వాళ్ళని బాగు చేసేది పోయి వీళ్ళు చెడిపోతున్నారు. నువ్వు చెడిపోతావా, నేను చెడిపోలేనా అని వీళ్ళు చెడిపోతున్నారు తప్పితే ఆ చెడిపోయిన వాళ్ళని బాగు చేసేటటువంటి మార్గం వీళ్ళు వెతకట్లా. తలని ఆశ్రయించుకున్న పాపాలని వదిలించుకోవటానికి మాటికి వెళ్ళి గుండు కొట్టించేసుకునే బదులు పాపాలను ఆశ్రయించుకోకుండా కూడా చేసుకోవచ్చు కదా. అందులో స్త్రీ సుమంగళిగా ఉంటుంటే కేశాలు కూడా సుమంగళి చిహ్నాల్లో ఒకటి. కనుక భర్త ఉన్నటువంటి స్త్రీలు జుట్టు గుండు చేయించుకోవద్దు, దానికి పరిహారంగా 3 కత్తెరలు ఎంతో ఇవ్వండి జుట్టు అని చెప్తారు కదా, అవునా? ఎందుకు ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం నాకే ఏదో అవసరం వచ్చి ఒకటి మొక్కుకుని మొత్తం జుట్టుని, ఇంకా ఉన్న జుట్టుని ఇలా జడ వేసుకుని పైకి కట్టి సగం జుట్టు కత్తిరించి తిరుమలలో హుండీలో వేసి వచ్చేసా. అంటే మొత్తం కత్తిరించుకోవద్దు, మొక్కుకుని సగం జుట్టు కత్తిరించి దేవుడికి అక్కడ హుండీ ఉంటుంది కదా వేసేసి వచ్చేసా. అంటే ఏంటి? మొత్తం చుట్టూ అన్ని పాపాలు పోగేసుకోవటం ఎందుకు, మళ్ళీ వాటిని కత్తిరించుకోవటం ఎందుకు? జుట్టును ఆశ్రయించుకుని పాపాలు ఉంటాయనేది అందరూ గమనించుకోండి. ఆ జుట్టు పొరపాటున వండిన వంటలో పడితే కూడా అది చాలా ఉచ్చిష్ట భోజనంతో లెక్క, అంటే ఎంగిలి కూడుతో లెక్క. ఇలాంటి వాటికి ఒక్కసారి మన గ్రంథాలు తిరగేస్తే, మన పురాణాలు చక్కగా నవలల్లాగా చదవండి అమ్మా. పురాణాల్లాగా చదవకండి. ఓకే, జ్ఞానం కదా మనకు కావాలనుకున్నాం, నవలలాగా చదవండి. చదవచ్చు కదా. ఒక పుస్తకం పుచ్చుకుని ఏ నవలో చదివేస్తున్నారా? అలాగే చదవండి. అన్ని భాషల్లోనూ మన భారతీయ భాషలన్నింటిలో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేయబడ్డాయి. అలా చదువుకుంటే మీకు ఎంత ఉపయోగం అవన్నీ. ఆ విధంగా చేయండి, ఆ విధంగా మీరు కరెక్షన్ చేసుకోండి. చక్కగా ఎంతవరకు మనము నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఉండొచ్చు అవన్నీ చేసుకోండి. ఈ తర్వాత ఇలాంటి జుట్టు ఉంచుకోవాలా తీసేయాలా, జడ వేసుకోవాలా తీసేయాలా, ఇందుకు జుట్టు మీరు ఓపెన్ చేస్తే అన్ని యాంటెనాలు ఓపెన్ చేస్తున్నారు, అన్ని రిసీవర్స్ని మీరు ఓపెన్గా పెట్టుకుంటున్నారు, అన్ని చోట్ల నుంచి అన్నీ వచ్చి ఆకర్షింపబడుతున్నాయి.
మర్రి చెట్టు ఊడల కింద దెయ్యాలు ఉంటాయని నమ్మేటటువంటి వాళ్ళు ఇదెందుకు నమ్మరు? సరేనా? అమ్మ మొత్తం మీద మాకున్న సందేహాలను నిర్వృద్ధి చేసినందుకు ధన్యవాదాలు.